కొత్త కెమెరా కొన్నాం, ఫోన్లో ఏమో స్టోరేజ్ లేదు, ఎడిట్ చేద్దామంటే సో వీడియోస్ అంతకు పెట్టట్లేదు. అండ్ నిన్నే కొత్త ఆఫీస్లో జాయిన్ అయ్యాం. సో ఏమంటే లీవ్ అడుగుతాడు తాంతాడు. సో అందుకే మనం లీవ్ అడగలేదు నిన్న. సో ఈరోజు అయితే మనం వచ్చేసాం. దురంధర్ పార్ట్ 2 బాగుందా బాగాలేదా, మ్యూజిక్ ఎట్లుంది అది ఇదంటే అంటే చెప్పను. పార్ట్ 1 ఏంటంటే గోల్డ్ 3000 ఉన్నప్పుడు, ఎల్పిజి 600 ఉన్నప్పుడు. పార్ట్ 2 ఏంటంటే ఇప్పుడు గోల్డ్ 18,000 అయినట్టు, ఎల్పిజి మన 6,000 అయినట్టు. అర్థం కావట్లేదా? సరే, బేసిక్గా చెప్పాలంటే మీకు పార్ట్ 1 నచ్చింది అయితే పార్ట్ 2 పిచ్చి పిచ్చిగా ఎక్కుద్ది. ఒకవేళ పార్ట్ 1 నచ్చకపోయినా వెళ్ళండి, పార్ట్ 2 నచ్చుద్ది, పార్ట్ 1 కూడా మళ్ళీ నచ్చుద్ది. ఆ స్టోరీ ఏంటంటే మనకు దురంధర్ 1లో ఏమేమి చూపించలేదో ఆ పర్సన్ యొక్క బ్యాక్ క్యారెక్టర్ ఏదో అది చూపించారు. దాని తర్వాత ఏం జరిగిందని చూపించారు. ఓ 2 నిమిషాలు అయితే మనోడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడేమో అన్నది భయం వేసింది. అదిరిపోయింది అసలు. అరే 4 గంటలు అసలు టైమే తెలియదు లేదా నాయన. అసలు అయిపోతూనే ఉంది స్టోరీ, ఎక్కడ ల్యాగ్ లేదు. మ్యూజిక్ చించి 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 అవతల పడేశాడు. సో ల్యాగ్ ఏం లేదు, యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. అసలు విజువల్ ఎఫెక్ట్స్ ఏం లేవు, అసలు అన్ని బ్లాస్ట్లే. బోయపాటి సీను బ్లాస్ట్లు ఉన్నట్లు ఉన్నాయి. సో నన్ను అడిగితే నేను ఇంకోసారి డాల్బీ విజన్లో పోతా. తెలుగు ఇంకా అవ్వలేదు అనుకుంటా, తెలుగు ఇంకా రిలీజ్ అవ్వలేదు. నేను ఈ వీడియో పెట్టేసరికి ఈరోజు నైట్ షోస్ రేపు మార్నింగ్ షోస్ వస్తాయి తెలుగు. నాకు తెలిసి హిందీలో చూడండి, సూపర్ ఉంది. బట్ పార్ట్ 1లో ఉన్నంత వింటేజ్ సాంగ్స్ నాకు అంటే పార్ట్ 1లోనే కొద్ది గొప్ప ఎప్పుడోసారి విన్నా, పార్ట్ 2లో అంత వినలేదు. అండ్ ఫన్ ఫ్యాక్ట్, దావూద్ ఇబ్రహీం అయితే జోకర్ని చేశాడు. పాపం ఆర్జీబీ చూసి ఏడుస్తాడేమో, అదొక్కటే నాకు బాధ. ఎనీవేస్, మూవీకి అయితే వచ్చేయండి, చాలా బెటర్. మన తిక్కలో సినిమాలకి ఇంత హైకులు పెట్టి మొత్తం స్క్రాప్ చేస్తారు కదా, దాంతో కలిసి రెగ్యులర్ ప్రైజెస్ ఇవి. సో వెళ్ళండి, తెలుగులో కావాల్సిన వాళ్ళు రేపు వెళ్ళండి, హిందీలో కావాల్సిన వాళ్ళు ఈరోజే వెళ్ళండి. మీకు దగ్గరలో ఒకవేళ పిఎక్స్ఎల్ లగ్జరీ కానీ వేరే ఒకవేళ ఫార్మాట్స్ వస్తే దానిలో అయినా వెళ్ళండి. బట్ వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. సబ్ టైటిల్స్ రాలేదు, అదొకటే ఇష్యూ, అంతకుమించి ఏం లేదు. హిందీ అర్థమైంది నాకు కాబట్టి 10 చెలేగా. సో వెళ్ళండి. 2026లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నేను చూసాను. అంటే చూసిందే 10 సినిమాలు, అందులో సలార్ రీరిలీజ్, ఆ రీరిలీజ్లో ఎక్కువ ఉన్నాయి. బట్ సినిమా అయితే అదిరిపోయింది. సో కంపల్సరీ వెళ్ళండి, అంతే.